జగన్ తీసుకున్న నిర్ణయంతో చాలా మంది వైసీపీ నేతలతో పాటు ఆ నాయకుడు కూడా బలయ్యాడు. తన సొంత నియోజకవర్గంలో కాకుండా ఎక్కడో వేరే జిల్లాలలో సీటు కేటాయించడంతో అక్కడ పోటీ చేసిన ఆ నాయకుడు ఘోర పరాజయం పాలయ్యాడు. ఇక అప్పటి నుండి నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండడం లేదట సదరు నేత. మళ్ళీ సొంత నియోజకవర్గంలో ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఆ నాయకుడి మొర జగన్ ఆలకిస్తారా? మళ్ళీ ఆయన్ను సొంత నియోజకవర్గానికి పంపుతారా? వైసీపీలో రాజకీయంగా ఎదుగుతున్న చాలామంది నేతల భవిష్యత్తుపై జగన్ తీసుకున్న నిర్ణయం ఉక్కుపాదమైంది. ఒక నియోజకవర్గం నేతను ఇంకో నియోజకవర్గంలో పోటీ చేయించడంతో నాన్ లోకల్స్కు జనం ఓట్లు వేయలేదు. దీంతో వైసీపీ 11 సీట్లకు పరిమితమైపోయింది. జగన్ నిర్ణయంతో దెబ్బతిన్న వారిలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున కూడా ఒకరు. ఉన్నత చదువులు చదివిన మేరుగు నాగార్జున రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించారు. వేమూరు నియోజకవర్గంలో బలంగా ఎదిగారు. ఓటముల పాలైనా అందరితో ధైర్యంగా ముందడుగు వేసి 2019 ఎన్నికల్లో నక్క ఆనందబాబును ఓడించారు. టీడీపీ కంచుకోటలో సత్తా చూపించారు. జగన్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే వేమూరులో పాతుకుపోయిన నాగార్జునను జగన్ 2024 ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి పోటీ చేయించడంతో ఆయనకు ఘోర పరాభవం తప్పలేదు. సంతనూతలపాడు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు నాగార్జునపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జున పూర్తి స్థాయిలో సంతనూతలపాడులో ఉండటం లేదట. అక్కడ పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం లేదట. ఇక ఇటీవల టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై మొదట్లో వైసీపీకి చెందిన కొంతమంది నేతలపై ఆరోపణలు వచ్చాయి. విచారణ సమయంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినా ఇన్ఛార్జిగా నాగార్జున సరైన స్పందన ఇవ్వలేదని పార్టీ వర్గాల్లో అసంతృప్తి ఏర్పడింది. దీంతో ఆయనపై పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే మేరుగు నాగార్జున మళ్లీ వేమూరుకు తిరిగి వెళ్లాలనే ఆసక్తి ఉండటం వల్లే సంతనూతలపాడుపై దృష్టి పెట్టడం లేదన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే మేరుగు నాగార్జునను సంతనూతలపాడు నుంచి మార్చవచ్చని అంటున్నారు. నాగార్జునను సొంత నియోజకవర్గం వేమూరుకు పంపిస్తే సంతనూతలపాడు కోసం వైసీపీలో చాలా మంది నేతలు కాచుకు కూర్చుని ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేమూరు ఇన్ఛార్జిగా ఉన్న వరికూటి అశోక్ బాబు సంతనూతలపాడు వైపు రావాలని ఆసక్తిగా ఉన్నారని సమాచారం. అశోక్ బాబు ఒకవేళ తన సొంత నియోజకవర్గమైన కొండేపికి వెళ్లాలన్నా అక్కడ గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఎమడలేరన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఆయన చూపు సంతనూతలపాడు వైపు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు ఆదిమూలపు సురేష్ కూడా సంతనూతలపాడుపై కన్నేశారట. సురేష్ సొంత నియోజకవర్గం ఎర్రగొండపాలెంలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. అందుకే అక్కడ సురేష్కు అవకాశం రావడం కష్టమవుతుందని పార్టీ వర్గాల అభిప్రాయం. దీంతో సురేష్ కూడా తాను 2014లో గెలిచిన సంతనూతలపాడు నియోజకవర్గం మంచి ఆప్షన్ అవుతుందని భావిస్తున్నారట. ఇంకోవైపు టీజేఆర్ సుధాకర్ బాబు కూడా సంతనూతలపాడు బాధ్యతల కోసం తహతహలాడుతున్నారట. 2019లో ఈ నియోజకవర్గంలో విజయం సాధించారు సుధాకర్ బాబు. వేరే జిల్లాకు చెందిన మేరుగ నాగార్జునకు టికెట్ ఇచ్చినప్పుడే సుధాకర్ బాబు వర్గం జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి బుజ్జగింపులతో ఎన్నికల్లో సపోర్ట్ చేసినా లోలోపల మాత్రం మేరుగు నాగార్జున వర్గంతో సఖ్యతగా ఉండలేకపోతుందట సుధాకర్ బాబు వర్గం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్ మినహా మిగతా 11 చోట్ల కొత్త అభ్యర్థుల్ని బరిలో దింపింది వైసీపీ. కానీ కేవలం దర్శి ఎర్రగొండపాలెంలో మాత్రమే గెలవగలిగింది. పార్టీ అధిష్టానం వ్యూహాలు వర్కౌట్ కాకపోవడంతో 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన నియోజకవర్గాల్లో సైతం ఈసారి దారుణ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
అప్పటి నుంచి నాన్ లోకల్ లీడర్స్ యాక్టివ్గా ఉండటం లేదట. దీంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించే దిక్కే లేకుండా పోయిందట. వేరే నియోజకవర్గాలకు చెందిన నేతలు కావడంతో లోకల్ లీడర్స్ సపోర్టు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ తలనొప్పులన్నింటినీ ఎన్నికల సమయంలోనే చవిచూసింది వైసీపీ. మరి ఇప్పటికైనా ఎవరి నియోజకవర్గాలకు వారిని పంపుతారా? మేరుగు నాగార్జున కోరుకుంటున్నట్లు ఆయనకు వేమూరి బాధ్యతలు అప్పగిస్తారా? ఎన్నికల్లో జంబ్లింగ్ పద్ధతిలో టికెట్లు ఇచ్చి చేతులు కాల్చుకున్న జగన్ పునరాలోచన చేస్తారా అన్న విషయాలను కాలమే తేల్చాలి.